లుక్ ఎట్, చూడు. నువ్వు ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది. మన అమ్మ నల్లగా ఉండొచ్చు, కానీ మన తల్లి మన దృష్టిలో ఎలా ఉంటుంది? అందంగానే ఉంటుంది. అవునా కాదా? ఎవరైనా అంటావా నా తల్లి నల్లగా ఉందంటే బాగుండదు అంటాం, అనగలమా? నో. తల్లిని చూసేటప్పుడు మన యొక్క దృష్టి ఎట్లా ఉంటుంది? మన ముఖాన్ని మనం చూసుకునేటప్పుడు మన దృష్టి ఎట్లా ఉంటుంది? ఈ కాలేజీని చూసేటప్పుడు హౌ యు లుక్ ఎట్, హౌ యు లుక్ ఎట్, హౌ యు లుక్ ఎట్, హౌ యు లుక్ ఎట్. నీ లుక్ ఎట్ నువ్వు చూడటంలో ఎలా ఉందో నీ లోపల అదే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నీ లోపల ఏముందో అదే నువ్వు చూడగలవు. హౌ యు లుక్ ఎట్, హౌ యు లుక్ ఎట్ దిస్ వరల్డ్, హౌ యు లుక్ ఎట్ అదర్స్, హౌ యు లుక్ ఎట్ యువర్ స్టడీస్, హౌ యు లుక్ ఎట్ యువర్ ఫ్యామిలీ, హౌ యు లుక్ ఎట్ ఎవ్రీథింగ్ will be decided only with the inner vision. నీ లోపల అంతర్దృష్టి ఎట్లా ఉంటుందో నీకు బయట ఉన్న ప్రపంచం అంతా అలాగే కనిపిస్తుంది. అరే అంతర్దృష్టిని మార్చుకో, అంతర్దృష్టిని మార్చుకో, అంతర్దృష్టిని మార్చుకో. నీ లోపల ఉండే ఆలోచన సరళిని మార్చుకో. ఈ ప్రపంచం అంతా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? నోటిలో 32 పళ్ళు ఉండాలి, కానీ నాకు డాక్టర్ని నోటి పీకేసాడు. నాలుక ఏం చేస్తుంది? నిరంతరం ఎక్కడికి వెళ్తుంది? ఆ ఎక్కడైతే తీసిన పన్ను ఉందో అక్కడికే వెళ్తుంది నాలుక. నిన్ను ఎలాగ చూడాలో అలా చూడనివ్వకుండా, ఎలా ఉండాలో అలా ఉండనివ్వకుండా, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడనివ్వకుండా, నువ్వు ఎలాగ లుకెట్ నీ యొక్క ప్రపంచాన్ని ఎలా చూడాలో నువ్వు చూడనివ్వకుండా, నీ తల్లిని ఎట్లా గౌరవించాలో, నీ తండ్రిని ఎట్లా గౌరవించాలో, నీ అన్నదమ్ముల్ని నీ అక్క చెల్లిని ఎట్లా ప్రేమించాలో. మనకేం తెలుసా? రాఖీ కట్టానా నాకు వాడు ఎంత ఇచ్చాడు, రాఖీ కట్టానా వాడి ఇంతకుముందు 500 ఇచ్చా, 1000 ఇప్పుడు ఇవ్వరా. మెటీరియల్ వరల్డ్ అయిపోయింది. మెటీరియల్కి అతీతమైన వరల్డ్ కాలే. నిజంగా నా అన్నదమ్ముడికి ఏం కావాలి, నా తండ్రికి ఏం కావాలి, నా తల్లికి ఏం కావాలి, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఎక్కడ చదువుకుంటున్నాను, నేను ఇంకా ఏం చెయ్యాలి, సొసైటీలో అసలు నేను ఎందుకు పుట్టాను. సో లుకెట్లో ఏమైంది ఇక్కడ? లోపము. ఒక అద్భుతమైన ప్రొఫెసర్ ఒక క్లాసులోకి వచ్చారు. డియర్ స్టూడెంట్స్, ఇవాళ మీ అందరికీ ఒక అద్భుతమైన ఎగ్జామ్ పెడుతున్నాను అన్నారు. అతను ఏం చెప్పారంటే, మీ అందరు కళ్ళు మూసుకోవాలి. 40 మంది ఉన్నారు, మీ అందరు కళ్ళు మూసుకోవాలి. నేను క్వశ్చన్ పేపర్ తెచ్చి రివర్స్లో మీ దగ్గర పెడతాను. నేను స్టార్ట్ అన్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి మీరు రాయాలి. ఓకే, అందరు కళ్ళు మూసుకున్నారు. చక్కగా క్వశ్చన్ పేపర్ అతను బోర్లించి పెట్టాడు, రివర్స్ చేసి పెట్టాడు అతను అందరి ముందు. ఓపెన్ ఇట్ అంటే చూసారు, ఏ బ్లాక్ డాట్ అనే పీస్ ఆఫ్ షీట్ ఆఫ్ వైట్ పేపర్. ఏముంది? ఒక వైట్ A4 మీద ఒక బ్లాక్ డాట్ ఉంది. ఆన్సర్ చేయమని చెప్పాడు. ఎవరు చెప్పారు? సార్ చెప్పారు. ఆన్సర్ ఇట్టంటే అందరు రాస్తారు. ఏంటి రాస్తాడు మీరు? నేనైతే దేర్ ఈజ్ ఏ బ్లాక్ డాట్ అనే షీట్ ఆఫ్ వైట్ పేపర్ అనే షీట్ ఆఫ్ అని రాశారు. అందరూ ఇచ్చారు. ఇంచుమించు తక్కువ ఎక్కువ 1-2 మాటలు అవే రాస్తారు తప్ప అవి తప్ప ఇంకేం రారు కూడా ఇచ్చారు. అన్నీ చూశాడు. ఓకే, A4 సైజ్ పేపర్ ఎంత ఉంటే దాంట్లో డాట్ ఎంత ఉంది? ఒక చొక్క. దేంతో స్టార్ట్ చేసిన వీడి ఆన్సర్? దెర్ ఈజ్ ఏ బ్లాక్ డాట్ ఆన్ దిస్ వైట్ షీట్ ఆఫ్ పేపర్. అప్పుడు అతను అన్నాడు, ఏమన్నాడు తెలుసా ప్రొఫెసరు? నాన్న, ఎంత అద్భుతమైనటువంటి తెల్ల కాగితము, చందమామ లాంటి తెల్లగా ఉండేటువంటి తెల్ల కాగితము, మల్లెల అద్భుతమైన గుబాళింపుల తెల్లదనానికి నిదర్శనంగా ఉండే తెల్ల కాగితము. చాలా జాగ్రత్తగా వినండి. ఆ హంసల రెక్కల చుక్కల అద్భుతమైన మేళవింపుతో తయారు చేసినటువంటి అద్భుతమైన తెల్ల కాగితము, పసిపాప లేత చిరునవ్వుల్లా కల్మషము లేనటువంటి ముఖార విందానికి దర్పణముగా ఉన్నటువంటి తెల్ల కాగితము, మంచు బిందువుల అద్భుతమైనటువంటి కలయికతో ఆ చల్లదనాన్ని కూడా గుర్తు తెచ్చేటువంటి తెల్ల కాగితము, ఆవు పాల తెల్లదనంలోని తెల్ల కాగితము, అద్భుతమైనటువంటి మేఘమాలల వెనకున్న ఉషస్సును కలిగి ఉన్నటువంటి తెల్ల కాగితము, ఎంతటి తెలుపు అద్భుతమైనటువంటి గెలుపుగా వెలుతురుగా మా జీవితాల్లో మలుపు తేవడానికి ఉపయోగపడే తెల్ల కాగితంలో ఈ అద్భుతమైనటువంటి నల్ల చుక్క ఎంత అందముగా ఉందిరా అని ఒక్కడిగా రాసుంటే ఈ జీవితం ఎంత బాగుపడింది. అది
Like this video, share this video, and subscribe to Lhasa Foundation YouTube channel, and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box, and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.